ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు హోమ్ మేడ్ షాంపూ హెయిర్కి ఎంతో మంచిది, గ్రోత్ ఇస్తుంది, హెయిర్ ఫాల్ ఆపుతుంది. చక్కగా మనం ఇది ఇంట్లో కొంచెం ఓపికతో చేసుకుంటే మనకి ఎంతో మంచి షాంపూ మన ఇంట్లో తయారవుతుంది. అలాగని షాంపూ లేకుండా కాదులేండి, ఒక ప్యాకెట్ షాంపూ కలపచ్చు, లేదా కొన్ని కుంకుడుగాయలు వాడచ్చు. నాకైతే నేను వాడే షాంపూ మీరానండి, అదే పక్కన కట్ చేసి ఉంచుకున్నాను. ఇది ఇద్దరికి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇంకా ఏమేమి కావాలో చూసుకుందామండి. ముందుగా కలబంద ముక్కండి, అంటే ఈ పైన ఆ పైన వలిచేసి చక్కగా దాని మధ్యలో జిగురులా గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జు వేసుకోవాలి. తర్వాత ఇదిగోనండి, దీన్ని గుంట గరగరాకు అంటారండి, అంటే భృంగరాజ్ అంటారు కదండి ఇంగ్లీష్లో, అదండి. మందారం ఆకు అండి, మందారం పువ్వులు, అంతేనండి. మనం ఇద్దరికి కావాలంటే 2 ప్యాకెట్లు వేసుకోవాలి షాంపూ, ఒకరికి కావాలంటే 1 ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ అండి, ఎప్పటికప్పుడు చేసుకొని వాడేసుకోవాలి, అంతేగాని ఇది నిల్వ ఉంచకూడదు, పాడైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 4 రకాలు వేసి నేను ముందు స్మాష్ చేయాలండి చేత్తో. ఎప్పుడు నేను కలబంద గుజ్జు తీసుకుంటానండి. ఆ తర్వాత ఈ 2 రకాల ఆకులు ప్లస్ ఆ పువ్వులు ఈ వాటర్లో వేసి నేను ఫస్ట్ బాగా స్మాష్ చేస్తానండి. అది బాగా లిక్విడ్లా వచ్చి జిగురులా వస్తుంది. ముందుగా నేను ఇప్పుడు కలబంద గుజ్జు తీసుకుంటానండి. ఫ్రెండ్స్, ఇలా ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వచ్చేలాగా మనం కలబంద గుజ్జును తీసుకోవాలి ఫ్రెండ్స్, కనబడుతుందా? తర్వాత మనం ఈ గుజ్జు ఇలాగే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ వాటర్లోకి ఈ మందార పూలు, ఈ మందార ఆకులు, ఈ గుంట గరగరాకు అండి, ఇవన్నీ ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇది బాగా పిండుకుంటే చక్కగా జిగురుగా లిక్విడ్లా వస్తుంది అన్నమాట. మందారం ఆకు కూడా చాలా జిగురండి, చాలా బాగా జిగురులా తయారవుతుంది. మనం బాగా స్మాష్ చేసేసుకోవాలి. కొందరైతే ఆకులు కొద్దిగా దొరుకుతాయి అనుకోండి, వాళ్ళు మిక్సీలో కూడా వేసుకుంటారు. ఈ 3 రకాలు వేసుకొని మందారం ఆకు, గుంట గరగరాకు, మందారం పువ్వులు మిక్సీలో వేసేసుకొని కొద్దిగా పేస్ట్ ముద్దలా చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఇది చెట్టు ఉంది కదండి, అందుకని నేను ఆకునే స్మాష్ చేస్తున్నాను. ఇలా స్మాష్ చేసుకున్నాక చూసారా ఫ్రెండ్స్, ఎంత జిడ్డుగా జిగురులా వస్తుందో. ఇది మన హెయిర్కి చాలా మంచిదన్నమాట. మందారం ఆకు కానీ, మందార పువ్వు కానీ, గుంట గరగరాకు కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇది షాంపూ కలర్లో ఎలా ఉందో. ఇంకా దీంట్లో షాంపూ కలిపితే ఇంకొంచెం షాంపూ కలర్ నల్లగా అయిపోతుందన్నమాట. ఎక్కువగా మనం ఏం చేయాలంటే బాగా మనకి ఎంత బలం ఉంటే అంత బలంగా ఇది చక్కగా దీంట్లో ఇలా స్మాష్ చేసి ఇది వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం తుక్కుతో చేస్తే మనకి వదిలినట్టు ఉండదు కదా, అందుకని చెప్పి ఇది వడకట్టేయాలి. అసలు ఇది వరకు రోజుల్లో కుంకుడుకాయలే వాడేవారండి మా చిన్నప్పుడు. మా అమ్మగారు నా పెళ్ళయ్యే వరకు కూడా కుంకుడుకాయలే యూజ్ చేసేవారు. ఆ తర్వాత షాంపూలు వాడేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఈ కలబంద గుజ్జు దీంట్లోకి వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇది వడకట్టేసుకోవాలి. దాంట్లో షాంపూ మనం ఆఖరిన కలపాలన్నమాట, ఎందుకంటే షాంపూ కలపగానే ఇప్పటికే ఈ లిక్విడ్ నల్లగా ఉంది చూసారండి. ఇది గుంట గరగరాకు వేస్తే ఏదైనా సరే నల్లగా అయిపోతుంది. మన హెయిర్కి ఇదేనన్నమాట. ఇప్పుడు హెయిర్ డైలు అది వేసుకుంటున్నారు కానీ అదేమీ వేసుకోక్కర్లేదండి. ఇట్లాంటివి వాడుకుంటేనే మనకు మంచిది. ఇలా వడకట్టేసుకోవాలి కొద్దిగా. చూడండి కలర్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది వడకట్టేసుకున్నాక దీంట్లోకి నేనైతే మీరా షాంపూ వాడతాను కనుక మీరా షాంపూ వేస్తున్నాను. మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ కలుపుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా వడకట్టేసుకోవాలి. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం, అంతే. ఆ ఓపిక లేక ఇప్పుడు జనాలకి షాంపూలు తెచ్చి రుద్దేసుకుంటున్నారు. జిడ్డుగా ఉంటుందన్నమాట ఇది. ఇందులో ఇప్పుడు మనం షాంపూ కలిపితే ఇంకా నల్లగా అయిపోతుంది. కలిపి కాసేపు పెట్టకూడదు, స్నానం వెంటనే చేసేయాలి, తలంటేసుకోవాలి. లేకపోతే కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది కదా, పాడైపోతుంది. ఇది ఇన్స్టెంట్ అనమాట, అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు చేసేసుకోవాలి తలంటు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి షాంపూ కలిపేసుకుందాం. ఇది చూసారా దీని కలర్ ఎలా ఉందో. ఇప్పుడు నేను
ఇదిగో మీరా షాంపూ వేస్తున్నా. షాంపూ వేసాక ఇంకా నల్లగా అయిపోతుంది ఇది. అంతే ఫ్రెండ్స్, చక్కగా కింద నుంచి చేపెట్టి ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎంతో మంచి హెల్దీ అన్నమాట. ఇది హెయిర్కి ఎంత మంచిదంటే చక్కగా గ్రోత్ వస్తుంది, కలర్ బ్లాక్గా వస్తుంది. అంటే బై బర్త్ మీరు ఏదైనా గ్రే కలర్లో పుట్టుంటే వాళ్ళకేం కాదు, అదే కలర్లో ఉంటుంది. అదే నల్లగా ఉన్న హెయిర్ వాళ్ళకైతే చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత జిగురుగా ఉంది. ఇప్పుడు నువ్వు హెడ్ బాత్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా మంచిది హెయిర్కి. ఓకే ఫ్రెండ్స్, నేను తయారు చేసినట్టుగానే మీ ఇంట్లో కూడా మందారం ఆకు, గుంటగరగర ఆకు, మందారం ఆకులు, మందారం పువ్వులు ఇవన్నీ ఉంటే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా నా షాంపూ కలర్, కానీ చాలా హెల్దీ అండి ఇది తలకు కూడా. లేదా నేను ఇంకా దాంట్లో కుంకుడుకాయలు కలిపితే ఇంకా బాగుండేది, కానీ నేను కుంకుడుకాయలు కలుపుకోవట్లేదు. ఎప్పుడు నేను మీరా షాంపూనే వాడతాను, చాలా ఏళ్ళుగా వాడుతున్నాను, అందుకని నేను షాంపూనే కలిపాను అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.